వాళ్ళకి తెలుసు. అలాగని ఖాళీగా ఇంట్లో కూర్చుంటారు మీరందరూ ఎన్నికలు వాళ్ళు చేసుకుంటారని చెప్తారా ఏంది? వీళ్ళ టైంలోనే మన ఏకగ్రీవాలు అయినాయి చాలా వరకు. ఇప్పుడు కూడా చేస్తారు. ఊరికినే నోటితో అంటారు అంతే. అంతేనా? ఏకగ్రీవాలు ఇప్పుడు సింపుల్ లెక్క ఏంటంటే ఒక కార్పొరేటర్ సీటుకి ఒక విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్ల మినిమం 1 crore అవుతుంది. జగన్ టైంలో ఏం చేశారు? ఏకగ్రీవాలు అవతల ఉన్నటువంటి వాడికి 10 లక్షలు 15 లక్షలు ఇవ్వడం తెలుగుదేశం క్యాండిడేట్కి. అదే సందర్భంలో ఈ మిగతా అది ఇండిపెండెంట్లకు 1 లక్ష లేకపోతే బెదరేయడమో చేసేస్తే పక్కెళ్ళిపోయారు. మొత్తం ఈడ్చిపెడితే 50 లక్షలు అయిపోయింది. 1.5 ఖర్చు పెట్టి జనం అంతా తిరిగి హడావిడి చేసుకునే కంటే ఏకగ్రీవంలో 50 లక్షలతో పైన అయిపోయింది. అంతే సింపుల్. ఆ ఆస్పెక్ట్ లో చూసుకున్నారు. ఈ 50 లక్షలు పెట్టగలిగినోడు ఓ 50 ఆ ఎమ్మెల్యే గారికి సమర్పించుకోవాలి. అంటే 1.5 కోట్లు జనాలకు ఖర్చు పెట్టి మళ్ళీ తనకి ఎక్కటిస్తాడు? ఎమ్మెల్యేకి డబ్బులు లేడు కదా. పైగా స్థానిక ఎన్నికలంటే గెలిపించి తీసుకురావాలన్నాడు కాబట్టి జగన్ తాము జేబులోంచి డబ్బులు పెట్టి గెలిపించాలి. వీళ్ళందరూ ఎమ్మెల్యే పెట్టుకోవాలేమో అంతే కదా. ఒక అభ్యర్థి మీద మినిమం 50 లక్షలు పెట్టాలా? అంటే అంత ఖర్చు పెట్టగలిగినటువంటి వాడిని తీసుకొచ్చుకోవటం లేదా తను ఖర్చు పెట్టడం. సింపుల్. ఇక్కడ మంచి కార్యకర్త అని చెప్పి తనన్న పెట్టుబడి పెట్టాలి, లేదా పెట్టుబడి పెట్టగలిగినోడే మంచి కార్యకర్త జనాలు తీసుకొచ్చి అభ్యర్థికి పెట్టాలి. ఈ రెండు